తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు మీడియా సమావేశం పెట్టి సంచలన కామెంట్స్ చేశారు. నా హత్యకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆయన కొన్ని ఆధారపూరితమైనటువంటి కామెంట్స్ని మీడియా సమావేశం ద్వారా జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఎమ్మెల్యే గారు ఏమంటారు, ఇదేది సాదాసీదా రాజకీయ విమర్శలకు ఇంకొకరో చెప్పింది కాదు. స్వయాన నా గన్మెన్ అంటే ప్రభుత్వ ఉద్యోగికి ఇంటెలిజెన్స్ వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి, ఎమ్మెల్యే మీద దాడి జరగచ్చు అని చెప్పి హెచ్చరించారు అని. మొన్న కళ్యాణం అని చెప్పి ఒక గొడవ జరిగింది కదా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎంపీకి. ఆ ఎపిసోడ్ అప్పుడు దాడి జరగచ్చు అని చెప్పి అన్నారు. సో ఆ సమాచారం ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది. ఆ సమాచారం ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నా కూడా నాకు అడిషనల్గా ఒక్క పోలీసును కూడా కేటాయించలేదు. నాకు రక్షణగా ఏ పోలీసు కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేసినప్పుడు కూడా నా మీద ఎప్పుడూ దాడి అనో ఇటువంటి మాటలు కూడా వినిపించలేదు. అటువంటి ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, ప్రభుత్వ సొమ్మును కాపాడడం కోసం నేను పనిచేస్తూ ఉంటే ఇప్పుడు నా మీద హత్య ప్రయత్నాలు చేయడానికి తెగించాల్సిన అవసరం ఏంటి, ఎవరికి వచ్చింది అని చెబుతూ ఒక 2-3 ప్లేసులు చదివి ఇక్కడ కొన్ని టీంలు మోహరించబడ్డాయి నా మీద దాడి చేయడం కోసం అని చెప్పి తిరువూరు ఎమ్మెల్యే గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు, నా మీద ఎందుకు దాడి చేయాలనుకుంటున్నారు, నా నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లా తినే ఆ పందికొక్కులను అడ్డుకుంటున్నందుక, విచ్చలవిడిగా ఈ అక్రమ మద్యం ఏర్లై పారుతూ ఉంటే దాన్ని అడ్డుకుంటున్నందుక, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు పదవులు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నందుక, ఆ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నందుక దేనికోసం నన్ను చంపుదామనుకుంటున్నారు, దేనికోసం నా మీద దాడి చేద్దామనుకుంటున్నారు అని కొలికపూడి శ్రీనివాసరావు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నేను చేసేది అంతా మంచి పనిలే, ఆ మంచి పని ప్రభుత్వానికి మంచి తీసుకొస్తుంది, పార్టీకి మంచి తీసుకొస్తుంది, అయినా కూడా కొందరు జీర్ణించుకోలేక నన్ను అంతమొందించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపుతూ ఉన్నాయి. అరే నీ చిట్టా బయటపెడతాం, ఈ బెదిరింపులు ఏంటి, కథ ఏంటి, అధికారంలో ఉన్నాం, బయటపెట్టండి. మీడియా బయటపెడతారా, ఇంకెవరైనా బయటపెడతారా, బయటపెట్టండి. ఏం చిట్టా? మొన్న టీటీడీ చైర్మన్ గారి వీడియోలు బయటపడ్డాయి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే బయటపెట్టు. రైల్వే కోడ్ జనసేన ఎమ్మెల్యే బయటపడ్డాయి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే బయటపెట్టు. ఆ తిరుపతికి చెందిన జనసేన కిరణ్ ఆయన వీడియోలు బయటపడ్డాయి, అట్లాంటివి ఉంటే బయటపెట్టండి. లేదు అవినీతి చేశానా, బయటపెట్టండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు కోవట్ అంటారు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఆయన కోవట్ అంటారు, బయటపెట్టండి. ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ చేతగాని మాటలు? బయటపెట్టండి రా బాబు. నాకు దమ్ముంది కాబట్టి, నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టే ఇంత ధైర్యంగా చాలా కీలక అంశాల మీద కొందరు మాఫియాలకు వ్యతిరేకంగా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గను. నేనంతా ప్రజల కోసం, ప్రభుత్వానికి మంచి రావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నా. నా ప్రాణం తీస్తా అన్నా నేనేమీ భయపడను అని చెప్పి కొలికపూడి శ్రీనివాసరావు గారు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.